మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ మేలో మనకు చూస్తే కనుక 15 మహాశివరాత్రి ఉంది. సో అలాగే 25 రోహిణీ కార్తె, తెలుసుగా రోహిణీ కార్తెకి ఎండలు ఎలా ఉంటాయి అనేది. సో 25 నుంచి రోహిణీ కార్తె స్టార్ట్ అవుతుంది మనకి మే 25 నుంచి. సో అలాగే ఈ నెల మనం చూసినట్టయితే కనుక మే మాసం 4 మాస గ్రహాలు కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మే 11 వరకు కుజుడు ఆయన మీన రాశిలో శనితో యుతి చెంది ఉన్నారు. మే 11 నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తున్నారు. రవి కూడా మే 15 వరకు ఉచ్చులో ఉంటారు. ఆ తర్వాత రవి కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. మే 15 వరకు మిథున రాశిలో ఇక్కడ వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మే 15 నుంచి మళ్ళీ మిథున రాశికి మారుతూ ఉన్నారు. అలాగే మే 15న వృషభంలో బుధుడి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఆయన అంతకు ముందు వరకు కూడా మేష రాశిలో ఉంటూ ఉన్నారు. మే 15 నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజ, రవి, శుక్ర, బుధులు మాసగ్రహాలు 4 కూడా, అంటే మే మాసంలో 3-4 వారాలు చాలా చేంజెస్ని తీసుకురాబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది మాసగ్రహాల మార్పు వల్ల. సో అలాగే శని మీన రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో లాంగ్ రన్గా గోచారంలో ఉంటూ ఉన్నారు. కేతువు కూడా లాంగ్ రన్గా సింహరాశిలో ఆయన గోచారంలో ఉన్నారు. గురు భగవానుడు కూడా మిథున రాశిలో గోచారంలో ఉన్నారు. 4 మేజర్ ప్లానెట్స్ శని, రాహు, గురు, కేతువుల యొక్క పొజిషన్ ఈ విధంగా. మాసగ్రహాలు అయితే ఇక్కడ మే 15 నుంచి కూడా అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ప్రభావం ఈ గ్రహాల గోచారం ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారి మీద అటు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మే మాస ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో కుజుడు, అలాగే అష్టమంలో శుక్రుడు, అలాగే దశమంలో కేతువు, అఫ్కోర్స్ రవి, బుధులు కూడా 6th హౌస్లో యోగిస్తూ ఉన్నారు. మొత్తంగా 5 గ్రహాలు కొంచెం ఓ 15 రోజులు అలా 15 రోజులు ఇలా యోగిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఈ రాశికి మనం చూస్తే కనుక కంపారిటివ్ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క మంత్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలా అంటే రాశ్యాధిపతి అయిన కుజుడు 11వ తారీఖు నుంచి 6th హౌస్లోకి వస్తున్నాడు. రాశ్యాధిపతి 6th హౌస్లోకి వెళ్తున్నారు. యాక్చువల్గా 6th హౌస్లో కుజుడు బాగా యోగిస్తాడు, అది ఆయన ఓన్ హౌసే. కాకపోతే కొన్ని ఐడెంటిటీ పరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొన్ని సందర్భాల్లో కొన్ని లిటిగేషన్స్, సమ్ ఇష్యూస్ ఆరోగ్యపరంగా అయినా కొన్ని వాటికి సంబంధించి కొంచెం మీరు వాటిని ఓవర్కమ్ అవడానికి కొంత ఫైటింగ్ నేచర్తో పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు 11వ తారీఖు నుంచి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 11వ తారీఖు ముందు వరకు కూడా కుజ, శనుల యుతి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ రెండిటి యుతి వెరీ వెరీ టూ మచ్ డిస్టర్బ్డ్ ఇన్ లవ్ లైఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ ఇది ఒక అబ్స్టెకల్లా కనిపిస్తుంది ఈ కుజశనుల యొక్క యుతి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ పరమ పాపగ్రహాలు లాంటివి, శని ఒక మండి ప్లానెట్, కుజుడు ఒక వెరీ ఇంపల్సివ్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్, ఈ రెండు కలిసి ఉండటం వల్ల పిల్లల్ని ట్రీట్ చేసే విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ వాటిలో కొంచెం ఎక్కువ హార్ష్గా పిల్లల మీద బిహేవ్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ విషయంలో కూడా శని కుజుల యొక్క యుతి నాట్ దట్ మచ్ వెరీ స్మూత్గా ఉండకపోవటం వల్ల మనకి ఎక్కువగా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి
ఏదైనా సరే శని కుజుల యొక్క ఇది 11వ తారీఖు వరకు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో దూకుడుతనం లేకుండా, అగ్రెషన్ లేకుండా, అగ్రెసివ్నెస్ లేకుండా కొంచెం కూల్గా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం కనిపిస్తుంది. అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం కనిపించడం వల్ల ఇన్నర్ పీస్, మానసికమైన ఒత్తిడి ఈ రాశి వాళ్ళకి అధికంగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మే 15 వరకు కూడా రవి బుధులు ఇద్దరు షష్టమ స్థానంలో ఉంటున్నారు. సో కాబట్టి రవి లాంటి ప్లానెట్ కూడా 6th హౌస్లో బాగా యోగిస్తాడు, బుధుడు కూడా 6th హౌస్లో బాగా యోగిస్తాడు. 15 వరకు రవి ఉంటారు, 15 తర్వాత మళ్ళీ కుజుడు వస్తారు 6th హౌస్లోకి. సో మొత్తానికి మీకున్న సమ్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, అది కాంపిటీటర్స్ రీత్యా కావచ్చు, కాంపిటీషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అంటే ఎనిమీస్ పరంగా కావచ్చు, ఏ విధమైనా వాటిని మీరు లీడ్ చేసి ఓవర్కమ్ అవ్వడానికి మొదటి 15 రోజులు రవి ఉపయోగపడుతున్నాడు, తర్వాత 15 రోజులు కుజుడు ఉపయోగపడుతున్నాడు. సో కాబట్టి ఈ విధంగా రవి కుజుల యొక్క ట్రాన్సిట్ అనేది మిక్స్డ్ రిజల్ట్గా మనకి మొత్తానికి ఓవరాల్గా మిమ్మల్ని ఒక సేఫ్ షీల్డ్గా మీకు వస్తున్న ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి రవి సహకరిస్తున్నాడు, బుధుడు సహకరిస్తున్నాడు, కుజుడు సహకరిస్తున్నారు. మే 15 నుంచి ఇక్కడ చూస్తే రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏది 7th హౌస్లో ఉంటుంది. 7th హౌస్లో యాక్చువల్గా ఈ రవి లాంటి ప్లానెట్ 7th హౌస్లో రావటం ప్రొఫెషనల్ ఒత్తిడి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అది మీ బాసెస్ ద్వారా కావచ్చు, ప్రొఫెషనల్ ఒత్తిడి ఎక్కువగా ఉండడం కావచ్చు. దీనివల్ల కొంతవరకు మీకు కొంత రవి యొక్క సంచారం 7వ స్థానంలో, బుధుడు కూడా 7వ స్థానం సంచారంలో ఉండడం వల్ల మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనో, మ్యారిటల్ లైఫ్ విషయంలోనో అంత అనుకూలమైన పరిస్థితులు 7వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల మనకు కనిపించకపోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే నెక్స్ట్ అష్టమంలో గురువు గారు చాలా కాలం నుంచి ఉంటున్నారు. శుక్రుడు కూడా 15వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వస్తున్నారు. గురు శుక్రుల యొక్క యుతి అష్టమంలో కనిపిస్తుంది. న్యాచురల్గానే కుజశనుల యొక్క యుతి ఇక్కడ మనకి 5వ స్థానంలో మీన రాశిలో గురుడింట్లో ఉండడం, గురుడు మళ్ళీ గురుబలం లేకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అండ్ చాలా వరకు కూడా ఒక రకమైన యాంగ్జైటికల్ టెన్షన్ మోడ్ అనేది గురువు గారి వల్ల క్రియేట్ అవుతూ ఉంది. బట్ అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం డెఫినెట్లీ ఈ అష్టమంలో శుక్రుడు మీకు కొంచెం పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తాడు. మిగతా గ్రహాలు మనకి అష్టమంలో యోగించకపోయినా శుక్రుడు లాంటి గ్రహం అష్టమంలో యోగిస్తారు. బట్ ఇది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, కొంత ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అట్ ద సేమ్ టైం భార్యాభర్తల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాల్లోనూ శుక్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం వాళ్ళకి కొంతవరకు బెటర్గానే ఉంటుంది. సో దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రొఫెషనల్లీ కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో ఇందాక మనం చెప్పినట్టు వస్తున్న చాలా హెక్టిక్ షెడ్యూల్ ఆర్ స్ట్రెస్, వీటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఈ దశమంలో కేతు ఉండడం కావచ్చు, రవి కూడా 7వ స్థానంలో ఉండడం వల్ల కావచ్చు మనకు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్గా మనం తీసుకుంటే కనుక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో ఇంక్రిమెంట్, శాలరీ హైక్స్, వీటికి సంబంధించి శని కుజుల యొక్క యుతి కావచ్చు, గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం కావచ్చు, ఆర్థిక పరంగా కొంత మనకి లో లెవెల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో లో లెవెల్ సిగ్నల్సే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వచ్చిపోయే సమస్యలను దాటుకు నడడంలో ఎటువంటి విల్ పవర్లో డోకా లేదు, ఇంకా వేరే వేరే విషయాల్లో మీకు డోకా లేదు, అంతా కూడా బాగుంది చక్కగా వాటి విషయాల్లో. సో ఆరోగ్యపరమైన విషయాల్లో మనం చూస్తే కనుక మరి అష్టమ గురుదోషం నడుస్తూ ఉంది. సో కాబట్టి అష్టమంలో గురుడి యొక్క సంచారం కొంతవరకు, శుక్రుడు కూడా అష్టమ స్థానంలో పర్వాలేదు, జనరల్గా యోగిస్తూనే ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్ద మేజర్గా మనకి అంత పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు. కానీ వెల్త్, ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఉద్యోగపరమైన విషయాల్లోనూ, రెండిట్లో సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో మాత్రం కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా అష్టమ గురుదోషం ఉంది కాబట్టి కేజింపావు శనగలు, అలాగే ఎల్లో క్లాత్ ప్రతి గురువారం చక్కగా దానం చేయటం చాలా మంచిది. దత్తాత్రేయుడి ఆలయంలో దర్శనం చేసుకుని ఆయనకి కుజశనుల యొక్క యుతి 5వ స్థానంలో జరుగుతుంది. పూర్వపుణ్యస్థానమైన ఈ స్థానంలో ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే
మీకు ఇష్టమైన వాళ్ళు కానీ చాలా వరకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో కానీ మీకు వచ్చే డిస్ప్యూట్స్ ఇలాంటివన్నీ కొంచెం తగ్గే ఆస్కారాలు మీకు కనిపిస్తాయి. కాబట్టి గురుడికి ఈ యొక్క శని కుజులకి కంపల్సరీ చేసుకోవాలి. అలాగే మే 15 నుంచి రవి బుద్ధుల యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల ఇటు వ్యాపారానికి కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ కొంతవరకు ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే దీనిలో అష్టమ గురుదోషం వల్ల ఏర్పడే ఇబ్బందులు ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు, కుజశనుల యొక్క యుతి వల్ల మీకు ఇష్టమైన వాళ్ళతో నచ్చిన వాళ్ళతోనే సంతానంతోనే సంతానపరంగానో ఇబ్బందులు ఎప్పుడు ఉండొచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు, దానికి పర్టికులర్గా ఆ వారం ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మనకి మీరు వీక్లీ కూడా ఫాలో అయితే దానిలో ఇంకా బాగా తెలుస్తుంది డెప్త్గా ఆ వారం ఏం ఫాలో అయితే బాగుంటుంది అనేది. సో వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో ఈ విధంగా మాత్రం మే నెల మాస ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఉండబోతూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.